ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థనా ధూపము అనే శీర్షికకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాం. మనము ప్రార్థన చేసినప్పుడల్లా మోకరించాలా? అనేక మంది క్రైస్తవులలో తల ఎత్తే ప్రశ్న ఇది. కొంతమంది అంటారు, మనము మోకరించి ప్రార్థన చేయకపోతే దేవుడు వినడు అని. మరికొంతమంది అంటారు, మనము మనస్సులో ప్రార్థిస్తే చాలు దేవుడు ఆలకిస్తాడు అంటారు. బైబిల్ గ్రంథంలో 6 రకములైన ప్రార్థన భంగిమలను చూస్తాం. మొదటిది మోకరించి ప్రార్థించుట. సొలొమోను తాను కట్టిన ఆలయ ప్రతిష్ఠ సమయంలో మోకరించి ప్రార్థించినట్లు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం తెలియచేస్తోంది. అలాగే ఇశ్రాయేలీలు అక్రమ వివాహాల ద్వారా చెడిపోయినప్పుడు వారి పాపాన్ని ఒప్పుకుంటూ ఎజ్రా మోకరించి ప్రార్థించాడు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5, 6 వచనాలు. దానియేలు రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు సంఘం కొరకు మోకరించి ప్రార్థించినట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో సాక్ష్యం చెప్తున్నాడు. వీటన్నిటిని బట్టి మోకరించి ప్రార్థన చేయటం ప్రార్థించుటలో ఉత్తమమైన విధానం. రెండవదిగా సాగిలపడి ప్రార్థించుట. 95వ కీర్తన 7వ చరణంలో, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము అని కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థించుటలో రెండవ అత్యుత్తమమైన విధానము సాగిలపడి ప్రార్థించుట. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆ విధంగానే ప్రార్థించాడు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. అయితే ఈ భంగిమను మనము ఒంటరిగా గదిలో మాత్రమే అనుసరించగలం. మూడవదిగా చేతులెత్తి ప్రార్థించుట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో సంశయము లేకుండా చేతులెత్తి ప్రార్థన చేయాల్సిందిగా పౌలు పురుషులను కోరుతూ ఉన్నాడు. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలులకు విజయము కలిగినట్లు కూడా ఇశ్రాయేలు చరిత్ర మనకు చెబుతోంది. నాలుగవదిగా నిలువబడి ప్రార్థించుట. సుంకరి దేవాలయమునకు వెళ్ళి నిలువబడి ప్రార్థించినట్లు లూకా సువార్త 18, 11 నుండి 13 వచనాలలో మనము చదువుతాం. అలాగే యేసు ప్రభువారు మార్కు రాసిన సువార్త 11:25లో మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా అని తెలియచేస్తున్నారు. అనగా నిలవబడి ప్రార్థన చేయాలి అనేది యేసు ప్రభువారు సూచించిన మరొక ప్రార్థనా భంగిమ. ఐదవదిగా పడుకొని ప్రార్థన చేయటం. రోగులుగా ఉన్నవారు పడుకొని ప్రార్థన చేసిన సందర్భం బైబిల్లో ఉంది. అది హిజ్కియా చేసిన ప్రార్థన. హిజ్కియా రాజు మరణశయ్యపై ఉన్నప్పుడు యెషయా వచ్చి నువ్వు చనిపోతావు అని చెప్పాడు. వెంటనే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. అతడు మోకరిల్లలేదు, లేచి నిలబడలేదు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అయినా దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి 15 సంవత్సరాల ఆయుష్యనిచ్చాడు. కనుక మనము నిలవబడలేనప్పుడు, మోకరించలేనప్పుడు పడుకొని చేసిన ప్రార్థనను కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఆరవదిగా పని చేస్తూ ప్రార్థించుట. అనగా నడుస్తూ, వాహనము నడుపుతూ, ఏదైనా పని చేసుకుంటూ మనము ప్రార్థన చేయవచ్చు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఎడతెగక ప్రార్థన చేయుడి అంటాడు. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే పనులన్నీ మానుకోవాలి. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకోవాలి. గనుక ఆ పని చేసుకుంటూ మనము ప్రార్థించుటయే ఎడతెగక ప్రార్థన చేయుట. మొత్తం మీద ప్రార్థనా భంగిమ ఏదైనప్పటికీ మన హృదయములో తగ్గింపు, విధేయత, విరిగి నలిగిన హృదయము ఉన్నప్పుడు ఎలాగూ ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనం. వివిధ ప్రార్థనా భంగిమలను గురించి ఈ వీడియోలో మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులు ప్రార్థనాత్మను వారిపై కుమ్మరించి ఎడతెగక ప్రార్థించే వారిగా వారుండుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకు.